విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే పూర్తిగా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. గురుకులాల్లోనూ డే స్కాలర్ చదువు అందిద్దాం, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి. సో చూసుకుంటే పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ పాఠశాలను పెంచండి, విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో గురుకులాల్లో డే స్కాలర్ మేబీ అంత పనికిరాదు, బట్ చేస్తే మంచిదేనేమో, చూడాలి మరి. నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద ఎత్తున విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి చోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని ఇళ్లకు వెళ్ళేలా డే స్కాలర్ అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, కోరుకున్న విద్యార్థులందరికీ గురుకులాల్లో సీట్లు ఇవ్వలేం, అయితే డే స్కాలర్కు సైతం గురుకులాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించవచ్చు. తర్వాత వారు ఇళ్లకు వెళ్ళి కుటుంబంతో గడపవచ్చు. దీనిపై పరిశీలించండి అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర విభాగాల కింద ఇంటర్ వరకు ఉన్న వివిధ విద్యాసంస్థలను హేతుబద్ధీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న చోట కొత్తగా ప్రస్తుత ఏడాది నుంచి 571 పాఠశాలను ప్రారంభిస్తున్నారు. సో కొత్తగా 571 పాఠశాలను అయితే ప్రారంభిస్తున్నారు. సో ఇది మంచి శుభపరిణామమే. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున పురపాలక శాఖల్లో సమన్వయం చేసుకొని కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలి. హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన వదిలేసిన స్థలాల్లో వాటిని ప్రారంభించండి. హై స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యంతో క్రమశిక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుంది. మనిషి జీవితంలో కుటుంబం, సమాజాల ప్రాధాన్యతని, వాటిపై ఉండాల్సిన బాధ్యతను పిల్లలకు తెలియజేసేలా కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు బాధ్యతాయుతంగా పౌరులుగా మారుతారు అని అభిప్రాయపడ్డారు. అద్దె చెల్లించని కారణంగా గురుకుల భవనాలను వాటి యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులకు సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. సో ఇక్కడ చూస్తే మనం విద్యాకు చట్టంలోని ఆర్టికల్ 12(1)(c) సెక్షన్ అమలు చేస్తామని, దాని ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని, ఫీజులను తామే చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో సీఎం సమీక్షలో దానిపై చర్చించినట్లు సమాచారం. కర్ణాటక తరంలో ప్రభుత్వ పాఠశాలలు లేని చోట్ల మాత్రమే విద్యార్థులకు ప్రైవేట్లో చదువుకునే అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే సమస్య ఉండదని భావించి 571 పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు భావిస్తున్నారట. సో ప్రభుత్వ పాఠశాల లేని అంటే ప్రభుత్వ పాఠశాల కట్టలేని ప్లేస్లో ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలు ఉంటే అందులో 20% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. అది కూడా ఈ 20% సీట్లను ప్రభుత్వమే అయ్యే ఖర్చులను భరిస్తుంది. సో ఇదన్నమాట. ఇక్కడ ఫ్రీ ప్రైమరీ వాలంటీర్లకు రూ. 8,000 వేతనం. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తగా ప్రారంభిస్తున్న ఫ్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీర్లకు నెలకు 8,000, ఆయాకు 6,000 చొప్పున గౌరవ వేతనం కింద ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తాజాగా 210 పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక వాలంటీరు, ఒక ఆయాను నియమించుకున్నారు. చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఒక్కో పాఠశాలకు రూ. 1,50,000 చొప్పున ఖర్చు చేయనున్నారు. 210 ఫ్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేటాయించిన 1,486 కోట్ల నుంచే వినియోగించాల్సి ఉంటుంది. సమగ్ర శిక్షలో కొన్ని కార్యక్రమాలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు. ఆ మొత్తాన్ని ఫ్రీ ప్రైమరీ తరగతులకు వినియోగించనున్నారని సమాచారం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఒక విద్యా వాలంటీర్లకి అయితే 8,000, అలాగే ఒక ఆయాను నియమించున్నారు అన్నమాట. ఆయాకైతే 6,000 రూపాయలతో ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చూద్దాం. కొత్తగా 571 బడులు 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచే డిఈఈ సెట్ వెబ్ ఆప్షన్లు. సో మనం ఇది టీటీసీ అంటాం. దీన్ని మనం చూద్దాం ఒకసారి.
20 సీట్ల కేటాయింపు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కోర్సుల ప్రవేశాల కోసం ఈ నెల 14న వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని డిఈఈసెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ నెల 20న కాలేజీలో సీట్లను అలాట్ చేయనున్నట్లు చెప్పారు. సీట్లు అలాట్ అయిన విద్యార్థులు జూన్ 21 నుంచి 24 వరకు ట్యూషన్ ఫీ చెల్లించి కాలేజీ అలొకేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకు సర్కార్ కాలేజీలో డైట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ అని సందర్శించవచ్చు అన్నమాట. డిఈసెట్ సిడిఎస్సి తెలంగాణ.gov.in. సో మనకి 14 నుంచి అయితే ఈ నెల 14 నుంచి అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు 17 వరకు. అలాగే అలాట్ అయిన విద్యార్థులకి జూన్ 21 నుంచి 24 వరకు అయితే ట్యూషన్ ఫీజు చెల్లించి అలాగే అది అలాటెడ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే జూలై 1 నుంచి అయితే క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ నెల 9 నుంచి 13 వరకు అయితే సర్కార్ డైట్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందని చెప్పారంట. 9 నుంచి 13 ఆల్రెడీ అయిపోయింది ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే త్వరలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్. జూలై చివరి వారానికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు మంత్రి సీతక్క. సో ఇంకా నగరం మోగుతుంది. సర్పంచ్ మరియు ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీ ఎన్నికలైతే తొందరలో రానున్నాయి అన్నమాట. జూలైలోపు కంప్లీట్ చేయొచ్చు మేబీ. నకిలీ వైద్యులపై 15 కేసులు. వారి విద్యార్హతలపై ఇంటెలిజెన్స్ విచారణ. నకిలీ ధృవపత్రాలతో టీచర్ ఉద్యోగాలకు ఎంపిక. హైదరాబాద్లో 34 మందికి పోస్టింగ్ నిలిపివేత. ఇంకా చూడండి, ఇంకా వారి విద్యార్హతలపై ఇంటెలిజెన్స్ విచారణ. నకిలీ ధృవపత్రాలతో టీచర్ ఉద్యోగాలకు ఎంపిక. హైదరాబాద్లో 34 మందికి పోస్టింగ్ నిలిపివేత. సో మనం చూసుకుంటే నకిలీ ధృవపత్రాలతో కొందరు ఉపాధ్యాయులు పోస్టులకు ఎంపిక అయినట్లు గుర్తించిన నేపథ్యంలో వారి విద్యార్హతలపై ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలో డిఎస్సి 2024 ఉత్తీర్ణులైన వారిలో 34 మంది అభ్యర్థులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలడంతో వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు. తాజాగా హైదరాబాద్లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు రిజర్వేషన్ పొందేందుకు నకిలీ కుల ధృవీకరణ పత్రం సమర్పించి ఉద్యోగంలో చేరినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను విధులకు హాజరు కావద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఎప్పుడు ఎలా జరిగాయి తేల్చాలంటూ ఇంటెలిజెన్స్ అధికారులను విద్యాశాఖ కోరింది. దీంతో ఈ 35 మందిపై మరీ కొందరు విద్యార్హతలపైన అధికారులు విచారణ చేపట్టారు. నియామక పత్రాలు ఇవ్వకుండా నిలిపేసిన 34 మందిలో 11 మంది హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో పొరుగు సేవల విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని, అదే సమయంలో ఏపీలో డిఎడ్ చదివినట్లు సర్టిఫికేట్లు తీసుకున్నారని తేలింది. దీంతో తరగతులకు హాజరు కాకుండానే వీరు డిఎడ్ పూర్తి చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మిగిలిన 23 మంది హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూళ్లలో చదివినట్లు పత్రాలు సమర్పించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. పొరుగు జిల్లాలకు చెందిన వీరంతా హైదరాబాద్ స్థానికత కోసం నగరాల్లోని పలుచోట్ల మూతబడిన ప్రైవేట్ పాఠశాలలో చదివినట్లు తప్పుడు బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లు తేలింది. అలాగే తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించిన ఉపాధ్యాయురాలి అంశం తాజాగా వెలుగు చూడటంతో సంబంధిత ధృవపత్రాలు ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు పరిశోధించనున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ. సో ఈ నెల 16 నుంచి 8 లోపు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇది 16 నుంచి 8 లోపు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ అనమాట. ఇది వస్తే చాలా బెటర్గా ఉంటుంది, విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలాగే మనకి మెయింటెనెన్స్ కోసమని బుక్స్ కొనుక్కోవడానికి మనకు బుక్ ఫండ్ కింద 5,000 ఇస్తారు. అలాగే ఉపకార వేతనం కింద మరో 5,000 ఇస్తారు అనమాట. అంటే ఇది బుక్ కోసం అయితే వన్ టైం ఇస్తారు. అలాగే ఇదైతే నెలకి ఉపకార వేతనం అయితే ప్రతి నెల కూడా 5,000 వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, అది తొందరలో డిఎస్సికి టెస్ట్ సిరీస్ ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు కూడా టెస్ట్ అందిస్తాం. సో అది కూడా ఫ్రీగానే. ఎవరైనా కావాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో గ్రూప్ లింక్ అనేది మేము కింద ఇస్తాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తొందరలో మనం డిఎస్సి టెస్ట్ సిరీస్ని అయితే ప్రారంభిస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.